ఒక్కసారి జరిగిన సంఘటనకి మనుషులు చెదిరిపోతాం. మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీ జీవితంలో ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ ఈస్ హాంటింగ్ యూ? మీ జీవితంలో ఏదైనా మిమ్మల్ని బెదిరిస్తూ భయపెడుతూ మరలా అవుతుందేమో, మరలా జరుగుతుందేమో, మరలా అలాగ అయిపోతానేమో అన్న భయాలు ఉన్నాయా? ఎప్పుడు అపవాది బిడ్డల్ని టార్గెట్ చేస్తాడంట. ఎందుకంటే వారు చిన్ననాటిలోనే వారి మనసులో భయాలతో గాయములతో వారు బ్రతుకుతే వారి జీవితంలో ఎప్పటికీ దేవుడి చిత్తాన్ని జరిగించలేరు. వారు భయముతో గాయములతో వారి మనసుని నింపుకుంటే ధైర్యముతో ఏ ఒక్క అడుగు వేయలేరు. అనేక సార్లు బిడ్డలు ఎవరైతే వారిని కాపాడాలో వారి ద్వారానే దాడి చేయబడతాం చూస్తాం. మీరు ధైర్యంగా నిర్ణయాలు చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే, గతంలో లేకపోతే మీ యవ్వన కాలంలో లేకపోతే మీ చిన్ననాటిలో లేకపోతే ఎప్పుడో జరిగిన ఆ పరిస్థితిని బట్టి కలిగిన గాయములకి యు ఆర్ నాట్ రెడీ టు టేక్ ది స్టెప్ ఫార్వర్డ్. సరైన నిర్ణయం చేయవలసిన వచ్చిన పరిస్థితి వచ్చిన, సరైన అవకాశం కలిగిన గతంలో ఉన్న గాయములు బట్టి ప్రస్తుతము ధైర్యమైన నిర్ణయాలు చేయలేని వారికి ఎంతమంది ఉన్నారు. సో కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బాగుగా ఎరుగున్నవారు. జస్ట్ బికాస్ యూ డిడ్ సంథింగ్ రాంగ్ ఇన్ ద పాస్ట్, సంథింగ్ రాంగ్ happened in the past, you're missing the right opportunity, the right person, the right promise. దేవుడు నిర్ణయించినది, దేవుడు సిద్ధపరిచినది నీవు దృష్టి కలిగి ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఎందుకంటే నీ గతంలో ఉన్న గాయాలు భయపడుతున్నాయి.